నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. గోదోర్కని యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా కన్నుల పండుగగా బోనాల వేడుక జరిగింది. సందడి జరిగింది. స్థానిక మార్కండేకాల నుంచి ప్రారంభమైన ఈ బోనాలను ఎత్తుకొని యూట్యూబ్ నటీమణులు ఊరేగింపుగా చౌరస్తా మీదుగా పోచమ్మ గుడి వరకు సాగింది. ఊరేగింపు పొడుగున డీజే సౌండ్స్, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. నగరంలో కళాకారులు కళల సందడి చేశారు. కొమ్ము కుమార్ యాదవ్, వేముల అశోక్, దామెరి శంకర్, కొల్లూరి ప్రసాద్ తదితర నిర్వహణలో జరిగిన ఈ బోనాల వేడుకను రామగుండం మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు కందుల సంధ్యారాణి, సోమారపు లావణ్య తదితరులు హాజరయ్యారు. కాగా యూట్యూబ్ ప్రముఖ నటుడు ఆర్ఎస్ నంద ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా కార్యక్రమం చివరన జబర్దస్త్ ఫేమ్ వర్షిని కోసం మెరుపును ఇచ్చారు.
యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సోదరుడు కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం అంతా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు యూట్యూబర్స్ అందరినీ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ఊర్లకు సంబంధించిన యూట్యూబర్లందరినీ కూడా ఏకం చేసి గోదావరిఖనికి తీసుకురావడం జరిగింది. వారందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని చౌరాస్తా వరకు బ్రహ్మాండంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, బ్రహ్మాండంగా వర్షాలు కురవాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళే విధంగా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించేందుకు యూట్యూబర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ ప్రాంతమే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ బోనాల మహోత్సవానికి చాలామంది అతిథులు పెద్దవాళ్ళు రావడం జరిగింది. ఇందాకే మన నగర మేయర్ మహంకాళి స్వామి గారు బోనాలను ప్రారంభం చేసి స్వాగతిస్తూ కళాకారులందరూ బాగుండాలని వారు కోరుకోవడం జరిగింది. అలాగే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల నుండి చాలామంది కళాకారులు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని రకాల పర్మిషన్లు మాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నగర రామగుండం ఏసీపీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ రాజకీయులు కానీ, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ ప్రతి ఒక్కరూ మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు, మారుపేర్ల సమస్యలపై స్థానిక ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మద్దతునివ్వగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కౌశికారి కూడా దీక్షా శిబిరం చేరుకొని బాధితులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ గుండకాయ సింగరేణిలో గత చాలా ఏళ్ళుగా మారుపేర్ల సమస్య ఉన్నది. మారుపేర్ల సమస్య ఎట్లా వచ్చిందంటే దానికంటే ముందు ఏదైతే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ సాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ్ కేసీఆర్ గారు కృతజ్ఞతాపూర్వకంగా సింగరేణి కార్మికులకు వారసత్వం తీసుకొచ్చి దాదాపు 20,000 మందికి ఇవాళ వారసత్వ ఉద్యోగాలు ఇప్పించారు. ఎందుకంటే వారికి ప్రత్యేకమైన అభిమానం సింగరేణి కార్మికుల పట్ల. ఒక వారసత్వ ఉద్యోగాలే కాదు, అనేకమైనటువంటి మన హక్కులను కానీ మనకున్నటువంటి రకరకాల సమస్యలను వారు కార్మికులు అడగకముందే పరిష్కరించారు. అదేవిధంగా కార్మికులు కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కానీ యూనియన్ కానీ గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ కార్మికులను రిక్రూట్ అయ్యేటప్పుడు ఏదైతే మన సింగరేణిలో చాలా ఏళ్లుగా రకరకాల పేర్ల మీద అప్పుడు ఉద్యోగాలు చేసిర్రు. బయట పేరుండే, ఇంట్లో పేరుండే, అది కామన్గా ఉంటుంది. ఇప్పటికి కూడా బయట ముస్లింలా కానీ ఇంకా కొన్ని నార్త్ సైడ్లా బయట నామం ఒకటి ఉంటుంది, వాళ్ళ సర్టిఫికేట్లలో ఒకటి ఉంటుంది. ఈ సమస్య అంతటి ఉన్నది, సింగరేణి కార్మికులే కాదు అంతటికి ఉన్నది. మరి వాళ్ళ సింగరేణి కార్మికులకు అనేక సమస్యలు పరిష్కారమైన ఈ యొక్క సమస్యకు టీఆర్ఎస్ హయాంలా మిగిలిపోయింది.
ఎందుకంటే అప్పుడు సమయం లేదు, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక పరిష్కరిద్దామనే ఆలోచన కొద్దీ టెక్నికల్గా ఎట్లా సాల్వ్ చేసుకుందాం అనే దాంట్లో సమయం గడిచిపోయింది. దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ ఐఎన్టీయూసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా దీంట్లో పోటీ చేసే కార్మిక సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక తెల్లారే మీకు అటాక్లో అన్నం పెట్టి తినిపించినట్టు మీకు మారిపోయిన సమస్యకి మీకు గెలవంగానే నెలలనే 2 నెలలనే పరిష్కారం చూపెడతామని చెప్పేసి ఏదైతే అబద్దాల ప్రభుత్వం అందరికీ హామీలు ఇచ్చి అలవి కాని హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిర్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చి వీళ్లకు నెలలనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆందోళనతోటి ఇటు బాయి పని చేయలేక ఇంకో పనికి పోలేక ఇలా ఈ పేర్ల సమస్యతోటి ఎంతో మంది వాళ్ళ ఆర్థికంగా నష్టపోయి, మరి శారీరకంగా మానసికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతా ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అక్కర ఉందని సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తా ఉన్నాము. ఇలా మనులు మాణిక్యాలు అడుగుతలేరు సింగరేణి కార్మికులు. పెండింగ్ లో ఉన్నటువంటి మారుపేర్ల సమస్యని పరిష్కరించాలని చెప్పి ఇవాళ కార్మికుల వాళ్ళ హక్కు, ఇది హక్కుగా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు తప్ప మీరు ఏదైతే లాభాలు తీసుకుంటా ఉన్నారో దాంట్లో కోట్ల రూపాయల లాభం కావాలని అడుగుతలేరు. మా హక్కు, కార్మికుల హక్కు ఇది. 2 పేర్ల సమస్య, దీన్ని పరిష్కరించాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు. ఇదిగో బాధితులు న్యాయం చేయండని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య ఈరోజు డిమాండ్ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ కాంప్లెక్స్లోని కొన్ని షాపుల నిర్మాణ పిల్లర్లను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయగా ఈ వివాదం నేపథ్యంలో బాధితులందరినీ తీసుకొని వచ్చి బాధితుల వివరాలతో సహా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మార్కాపూర్ సూర్య మాట్లాడారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పూసాల శంకర్, సోడాల కనకమ్మ, ఎజ్జు రమేష్, ఇమ్రాన్, ఎస్కే గౌస్, కొత్తపల్లి రాయమల్లు, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గౌతమ్ గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు శనిగర్భ్ చంద్రశేఖర్, నాయకులు రేణికుంట్ల ప్రీతం, రానవేణి సుధీర్, సాదుల శివ, పోతరాజు నాగరాజు తదితరులు ఉన్నారు. ఎల్బీ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుందో మీరందరూ గమనించారు. ఈరోజు 6 షాప్లెస్ అక్రమం, మిగతా స్ట్రక్చర్ అంతా అక్రమం అని చెప్పి టౌన్ ప్లానింగ్ సిబ్బంది ధ్వంసం చేసిపోయారు. అనంతరం అసలు ఇక్కడ అనుమతులే లేవు, మిమ్మల్ని కట్టుకోమన్నలు ఎవరు, 4 రోజులల్లా ఈ స్ట్రక్చర్ మొత్తం తీసేయకపోతే మేమే తొలగిస్తామని చెప్పి సీఎం గారు ఇక్కడ నోటీసులు అంటించిపోయింది. 6 లబ్ధిదారులని మీరు అంటారు. ఈరోజు లబ్ధిదారులతో సహా నేను ఏర్పాటు చేయడం జరిగింది. పాంటేల ఇక్కడ ఉన్న నిజమా కాదా, ముసలామి చూడాలమ్మింది నిజమా కాదా, చికెన్ సెంటర్ రమేష్ అన్న 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ నుంచి చికెన్ కొట్టిండా కొట్టలేదా, పక్కన ఇమ్రాన్ మటన్ అమ్మిండా లేదా, షారుఖ్ ఖాన్ మటన్ అమ్మిండా లేదా, గౌస్ ఇక్కడనే మేకలు నడుపుకొని ఆ రూమ్లో పెట్టుకున్నాడా లేదా, రాసకట్ల సామమూర్తి చేపలు అమ్ముకున్నాడా లేదా, పెద్ద మనిషి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇస్త్రీ బట్టలు చేసిండా లేదా. ఇంట్లో మీరు 6 లబ్ధిదారులు అంటే మిగిలిన వాళ్ళు ఎటు పోతారు? మీ ఇష్టానుసారంగా లబ్ధిదారుల వివరాలు చెప్పి మిగిలిన గొంతుకు వస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు 6 లబ్ధిదారులని హుటాహుటిన కనీసం ఎటువంటి విచారణ లేకుండా అచ్చి కొట్టేసిపోయారు. ఈరోజు దీనికి సంబంధించిన నష్టాన్ని ఎవరు భరిస్తారని చెప్పి నేను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి మీ అవినీతికి, మీ దురాక్రమణను పక్కకు జరపడానికి, సైడ్ ట్రాక్ చేయడానికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ కాంప్లెక్స్ను ఈరోజు దుమారం లేచే పరిస్థితిని తీసుకొచ్చారు. నేను రాజ్ ఠాకూర్ గారిని అడుగుతున్నా, స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఎమ్మెల్యేగా మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ప్రభుత్వం ఉన్నది, కనీసం సిట్టింగ్ కార్పొరేటర్లతోటి శంకుస్థాపనకు కొబ్బరికాయలు కూడా గుర్తించలేని సంస్కృతి మీది. అటువంటి మీరు పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్ వచ్చి ఇక్కడ వ్యవహారం నడిపితే మీరు చూస్తూ ఊరుకుంటారా? అనవసరమైన రాద్ధాంతం చేయకండి, బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ
ఇక్కడ ఎటువంటి రాజకీయ వ్యవహారానికి తావులేదు, నాకు ఎటువంటి ఈగో లేదు. రమ్మంటే ఈ లబ్ధిదారులందరినీ తీసుకొని మీ క్యాంపు కార్యాలయానికి వస్తా, వీళ్ళకి న్యాయం చేయండి. లేదా మీరే ఇక్కడికి వచ్చి లబ్ధిదారులతో మాట్లాడి వీళ్ళకు రూములు కేటాయించండి. అంతే తప్ప అనవసరంగా వీళ్ళ కొట్టొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు తిలక్ నగర్ సెంటర్లో అక్కడ స్థానిక కార్పొరేటరే 16 రూమ్లకు 24 రూములు పడ్డాయి, 8 షాపులు ఎక్కువ పడ్డాయి అని చెప్పి స్థానిక కార్పొరేటర్ చెప్తాంటే కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, అక్కడ స్థానిక కార్పొరేటర్కు మీ కార్పొరేషన్ అధ్యక్షునికి రూములు లేవని ప్రకటించే దమ్ము మీకున్నదా? రాజేష్ థియేటర్ దగ్గర జరుగుతున్న కాంప్లెక్స్ పరస్పరం 2 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కాంప్లైంట్లు ఇచ్చుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసింది మీరు కాదా? ఓల్డ్ అశోక్ థియేటర్ దగ్గర పోయిన షాపులలో టెంపరీ షాపులు కట్టించారు, అందులో ఎక్స్ట్రా షాపులు పడలేదని చెప్పి ఎక్స్ట్రా షాపులకు మేము మధ్యవర్తిత్వం వహించలే అని చెప్పి మామిడి చెట్టు కింద ఉన్న లీడర్లు చెప్పగలుగుతారా? ఈరోజు రామగుండంలో జరుగుతున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. ఇవన్నీ కనుక నిజాలు కాదని చెప్తే నేను ముక్కు భూమి రాయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇవన్నీ అవినీతి అయితే మరి మీ లోపల ఎవరొచ్చి ముక్కు భూమికి రాస్తారని చెప్పి నేను ప్రశ్న ఇస్తా ఉన్నా. చివరిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఒకటే చెప్తాను, బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు 6 కాదు, ఉన్న బాధితులను ఇక్కడ మెన్షన్ చేసినాం, వాళ్ళందరికీ రూములు కట్టించండి. ఏ ఒక్కరికి అన్యాయం చేసినా మీ క్యాంపు కార్యాలయం ముంగట వీళ్ళని తీసుకొని వచ్చి కూర్చుంటా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. భారత కమ్యూనిస్టు పార్టీగా ఎవ్వరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని తెలియజేస్తాం. కాగా బాధితులు కాదు వారు లబ్ధిదారులు అని కూల్చివేసిన షాపుల బాధితులు ఎక్కడా అని ఎన్ఎస్సీ నాయకుడు మెంటం ఉదయరాజు ప్రశ్నించారు. లబ్ధిదారులతో మాట్లాడించారు. నమస్కారం, నా పేరు షేక్ గౌస్. నాది ఇక్కడ షాప్ ఉండే, ఇక్కడ ఎల్బీనగర్ రోడ్డు ఎక్స్టెన్షన్లో మా షాప్ పోయినందుకు మాకు ఎమ్మెల్యే గారు షాప్ మాకు తిరిగి మా షాప్ మాకు అందించి మాకు మొన్న వచ్చిన అన్ని ఆటంకాలను దూరం చేసి మీ షాపులు మీకు ఉన్నాయి, మీరు ఏం భయపడకుల్లి, మీకు షాపులకు మేము భరోసా ఉంటా అని ఎమ్మెల్యే గారు మాకు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి మీ షాపులు నువ్వు కట్టుకో, మీ భరోసాగా ఉంటా అని మాకు హామీ ఇచ్చి మా ఇక్కడ ఉన్న రెగ్యులర్గా నడుపుకునే షాపులలో మీరు ఏం భయపడకుల్లి, మీ షాపులు మీకే ఉన్నాయి, కట్టుకోండి. నేను రేపు వచ్చి మీ అందరికీ మీకు ఏం కావాలన్నా సహకారం నేను చేస్తా. ఇవన్నీ సహకారాలు అందించిన ఎమ్మెల్యే గారికి మా కోటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో నిన్న మేము ఇక్కడ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. మొన్న సింగరేణి మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చివేసిన అక్రమ కట్టడాలు మాత్రమే, సక్రమమైన అన్నీ ఉన్నాయని మేము చెప్పిన తర్వాత ఇక్కడ షాపు లెక్క వెళ్తే మేము ఈ కూలగొట్టక ముందు తీసుకున్నటువంటి ఫోటో ప్రకారంగా చూసుకుంటే ఈ పిల్లర్లు ప్లస్ వేసుకున్న బేస్మెంట్ అని బేస్ చేసుకొని చూసినాం. 12 రూమ్లు వస్తాయి. ఈ 12 రూమ్లకు సంబంధించినటువంటి లెక్క చెప్పమని మేము అడిగినాం. ఇంకేం అడగలేదు, అంతకు మించి ఆ లాస్ట్ అడగలే, అంతస్తులు అడగలేదు. ఈ 12 మందికి సంబంధించినటువంటి లెక్క రాయమని ఒక క్లీన్ చార్ట్ బోర్డు ఆడబెట్టినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే 12 మంది తేలు రాయాలి, తేలు రాస్తే 12 షాపులు మళ్ళీ ఎమ్మెల్యే గారి టికెట్ మేము క్షమాపణ ఇస్తామని చెప్పాం. అది రాయకపోగా ఇవాళ పొద్దుగాల లబ్ధిదారులని, ఇప్పుడు మాతోటి ఎవరైతే ఉన్నారో ఇదే లబ్ధిదారులను తీసుకుపోయి వీళ్ళని బాధితులుగా చిత్రీకరించి ఆ అక్రమంగా కూలగొట్టిన వాటి దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళా డ్రామాకి తెల్లలేపి ఈ యొక్క అకౌంటబిలిటీ అనే దాన్ని, జవాబుదారితనాన్ని మిస్ చేసింది. ఈయన ఫస్ట్ ఒక దళారి ఎవరైతే ఇష్టమైనట్టు ఏకవత్తంగా మాట్లాడుతాడో ఆయన ఈయనకి జేసీబీ వచ్చిన రోజు ఒకరు లైవ్ పెట్టినప్పుడు మాట్లాడిన ఫస్ట్ మాట ఏందని అంటే గోలాల మొగిలన్న కా నుంచి మొదలు పెడితే అని అన్నావు. మరి ఇలా గోలాల మొగిలన్న పేరేడున్నది, ఇలా పూలోల భద్రన్న పేరేడున్నది అని మేము అడుగుతున్నాం. మేము లెక్కలు 12 షాపులకు 12 షాపులు రాయి, వచ్చిన వాళ్ళ పేర్లు మళ్ళీ డబల్ రాయకు అని కూడా ఆ పైన బోర్డులో నోటు మీద ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ అంశంలో వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చినట్టు మళ్ళీ రాయకు అంటే ఏమో 2 షాపులు చెప్పి అట్లా రాసినావు. సరే, ఆ అంశం అట్లా ఉంటే ఈ మిగతా 2 షాపులు ఏడుకెళ్ళి చూపించాలరా లెక్క అని చెప్పని తెలియక ఇంకా 2 మెట్లు అని చెప్పినావు. 10 ఫీట్ల మెట్లు, అటొకటాట ఇటొకటాట, అంటే మొత్తం 20 ఫీట్లు. ఈ కట్టే 38 లక్షలు విలువ చేసి కట్టే దాంట్లో మెట్లకే పోయినాయి 20 ఫీట్లు. ఒక్కొక్క చిరు వ్యాపారుల నుండి ఈ రోజు కూడా వాళ్ళు ఈ సమయం వీడికి వస్తే వాళ్ళకు వ్యాపారం లాస్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళది. అట్లాంటి వాళ్ళ కాడ నుండి 3,20,000 రూపాయలు అక్షరాల తీసుకున్నది ఎవడు? ఈడ పర్మిషన్ లేదని నువ్వే మాట్లాడుతున్నావు కదా, మరి నీకు సోయి ఉన్నదా? పర్మిషన్ లేనప్పుడు నువ్వు కనీసం ఒక ఎన్ఓసి తీసుకురావాలి కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సింగరేణి నుండో మున్సిపల్ నుండో నువ్వు తీసుకురావాలి కదా. నీకు ఎవరు అసలు అధికారం ఇచ్చారు? ప్రజాప్రతినిధి ఉండేది నువ్వు సమస్యలు తీసుకురావడానికి.
ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడానికి, అంతేగాని ప్రజల నమ్మకాన్ని అమ్ముకోవడానికి కాదు. 3,20,000 రూపాయలు తీసుకున్న వాస్తవం అది అవును అని చెప్పని వీళ్ళు చెప్తారు కదా. ఇది తీసుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఆ బిల్డర్ని ఎవరు మాట్లాడారు? ఈ పూజ చేసేటప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈ 12 షాపులు అని చెప్పని అప్పుడు బిల్డర్కి ఎట్లా చెప్పారు? నీకెవరు చెప్పారు? 15 అంటాను, 16 అంటాను, 15, 16 అని ఏ రోజు అనలే. ఆంధ్ర ఇక్కడ ఎప్పుడైనా మేము 12 అనే చెప్తాము. ఈ రోజు చూసి వేస్తే కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, కొత్తిమీర అమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక్కడ ఉండాల్సిన జెన్యూన్ షాపులు ఎన్ని అని, అక్కడ కొట్టిన అక్రమాలు మాత్రమే అని వీళ్ళందరికీ తెలుసు. మేము ఒకటే సూటిగా ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాం. అక్కడ ఇవాళ పొద్దుగాలు ఎవరైతే కూర్చొని ఫ్లెక్సీ పెట్టి మభ్యపరిచిర్రో ఆయన నిన్నేమో ఆడ కూర్చుంటాడు కూలగొట్టిన దాకా, ఇవాళేమో కట్టిన దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆయనతో కూర్చుకోవాల్సింది ఎవరు? బాధితులు కూర్చోవాలి. అంటే ఆ షాపులు కోల్పోయిన వాళ్ళు కూర్చోవాలి. కానీ కూర్చున్నది ఎవరు? లబ్ధిదారులు. అందులో నువ్వు 6 బాధితులను చూపించాలి కదా, 6 బాధితులను చూపించలే కదా. నువ్వు పాపం ఈ షాపుల మీద ఆశ చూపించి మధ్యతరగతి వాళ్ళకి నువ్వు నాతో ఉండు, నాతో ఉంటేనే నీకు షాపులు వస్తాయి, నాతో లేకుంటే నీకు షాపులు రావు అని చెప్పని ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు. వీళ్ళని భయభ్రాంతులకు కూడా గురి ఇస్తున్నావు. వీటన్నిటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని మేము 100కు 100% రానున్న రోజులలో ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎమ్మెల్యే గారి సజెషన్ మేరకు తప్పకుండా కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో మీరు విచారణ ఇవ్వమని అడిగిన ఏడల మీరు ఇయ్యలేదు కాబట్టి ఈ అక్రమానికి మొత్తం పాల్పడ్డది మీరే అని నిస్సిగ్గుగా బాధ్యత మీరు వహించాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉన్నది. ఈ 38,40,000 రూపాయల కాంప్లెక్స్ నిర్మాణ పనుల డీటెయిల్స్ ఏందో కూడా మీరు త్వరలో కంపల్సరీ లబ్ధిదారులు నిజమైన ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి చెప్పాలి. ఏరి ఎక్కడున్నారు బాధితులు అని చెప్పని మేము మళ్ళీ అడుగుతున్నాం. లబ్ధిదారులను చూపించి బాధితులు అని చెప్పకు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.